నిన్న సుప్రీంకోర్టులో తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ సబ్మిట్ చేసినటువంటి ఒక పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ఉన్నటువంటి ఉచితాలకు ఇస్తున్నటువంటి అనగా ఎన్నికల నేపథ్యంలో ఇస్తున్నటువంటి ఉచితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపెడుతుందో వివరంగా చెప్పారు. ఆ వివరణ ఒకసారి చూద్దాం. ఆర్థిక క్రమశిక్షణ అనేది లేకుండా పోతుంది. రెవెన్యూ లోటుతో రాష్ట్రాలు నడుస్తున్నాయి. 25% రోడ్స్, హాస్పిటల్స్, స్కూల్స్‌కి కాకుండా ఈ ఒక్క ఉచితాలకు మాత్రమే ఖర్చవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అట్లాగే అర్హత లేని వారికి ఇది పంపిణీ చేస్తున్నారు. ఫ్రీగా అన్నీ ఇస్తున్నారు. సహాయము చేయవలసినటువంటి పేదవాళ్లకు మరియు స్వతహాగా జీవించగలిగేటువంటి ధనికులకు అందరినీ కలిపి ఈ యొక్క ఉచితాలను ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రజలను ఇది ప్రలోభ పెట్టే రాజకీయమే తప్ప ఇది అభివృద్ధి కాదని కూడా స్పష్టంగా వివరించారు. అట్లాగే పని సంస్కృతిపై కూడా ప్రభావం చూపెడుతుంది అన్నారు. ఆహారం, గ్యాస్, విద్యుత్తు, నగదు వంటివి అందరికీ ఉచితంగా ఇస్తే ప్రజలు పని చేయడానికి ఆసక్తి చూపకపోవచ్చునని, గౌరవప్రదంగా జీవించాలంటే వారికి ఉపాధి కల్పించాలే కానీ ఉచితాలతో వారిని సోమరిపోతులను తయారు చేయకూడదు అని ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు జస్టిస్ సూర్యకాంత్. ఇది యాహూ గ్రూపు మొదట్లో ఇదివరకు చాటింగ్ చేస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళతో జరిగినటువంటి సంభాషణ అచ్చు గుద్దినట్టుగా ఈ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు అంటే ఇది కూడా చెడ్డీ గ్యాంగే. ఇది అత్యంత విచారముతో ఇది చెప్తున్నటువంటి అంశమే తప్ప ఎప్పుడూ కూడా ధనిక వర్గానికి పేదల యొక్క కంచెం మీదనే దృష్టి ఉంటుంది. ఆ చండాలమైనటువంటి దృష్టి ఈ యొక్క సిజిఐ కూడా భారతదేశ ప్రజలకు ఇవి కలిగి ఉన్నాడని చెప్పి ఖచ్చితంగానే మేము చెప్తున్నాము. ఆయన ఏ కేసు పెట్టుకుంటాడో పెట్టుకున్నా కూడా దాని గురించి ఏమీ బాధపడాల్సిన అవసరం అయితే మాకు లేదు. ఎందుకనంటే దేశ సంపద ప్రజలకు కాకుండా అంబానీలకు, అదానీలకు, బ్యాంకులకు, టాటాలకు, బిర్లాలకు, 100 మంది ఇండస్ట్రియలిస్టులకు ఇస్తే ఈయనకి ఎందుకు కనబడడం లేదు? ఎందుకు కనబడలేదు? మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలను గెలుచుకుంటూ వచ్చినటువంటి సందర్భాలలో ఈ చీఫ్ జస్టిస్ ఎక్కడ ఉన్నారు అని అంటే ఆయనకు ఉద్యోగం లేదు కాబట్టి రాలేదు అనడం కాదు. ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి అప్పుడే చెప్పడమే అనుకుంటే భారతదేశానికి సంబంధించి బీహార్ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికలలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షానైన జేడీయూ 10,000 రూపాయలు మహిళలకు ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఇది గుర్తు చేయలేదు. కాబట్టి ఈ యొక్క సుప్రీంకోర్టు జస్టిస్ సంఘీ బ్యాచ్ అనే ఖచ్చితంగానే మేము చెప్తున్నాం.